మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మహేష్ గారు, సయ్యద్ బాయ్ గురువారం మంగళం 400-450 అమ్మే ఛాన్స్ ఉందా? ఏమో అన్న చూడాలి. ఇక హరినాథ్ హరి గారు, హిందీ ఎందుకురా యూజ్ చేస్తారు? ఆంధ్ర ఇది అది ఆంధ్ర అది తెలుగు మాట్లాడు. సంతోషం. తెలుగు భాషపై మీకున్న మమకారానికి అభిమానానికి శతకోటి వందనాలు. ముందు మీరు తెలుగులో సందేశాన్ని రాయడం నేర్చుకోండి. ఇంగ్లీష్లో కొట్టారు మీరు. హిందీ ఎందుకురా యూజ్ చేస్తారు? ఆంధ్ర అది తెలుగు మాట్లాడేది. ముందు మీరు తెలుగులో టైప్ చేయడం నేర్చుకోండి. ఆ తర్వాత ఇలాంటి కామెంట్లు పెట్టండి. హిందీ జాతీయ భాష. రెండోది, నా యూట్యూబ్ ఛానల్ కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, తమిళన్స్ హిందీ వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళ కోసం చెప్పాలి కదన్నా. బట్ మీ భాషాభిమానానికి హ్యాట్సప్. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. ముందు తెలుగులో టైప్ చేయడం నేర్చుకోండి. సుబ్బు గారు, కోరిన బంగారం రేపు మదనపల్లి మార్కెట్లో దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఎక్కువ వస్తుంది కాబట్టి కోరిన బంగారం రేపు మదనపల్లి మార్కెట్ దొరుకుతుంది కామెంట్ పెట్టారు. ఇక మల్లెల వెంకీ గారు, అంగళ్ళు 30 కేజీల బాక్స్ 300. మరి ఎందుకు అన్నా? పొంగునూరు 15 కేజీ బాక్స్ 80 రూపాయలు టాప్ టుడే. పలమనేరు ఆల్సో 100 రూపీస్ టాప్ ఓన్లీ. అన్న, పొంగునూరు పలమనేరు వచ్చే టమాటాలు కేవలం తమిళనాడు మాత్రము, ఇటు ఆంధ్ర విశాఖపట్నం వరకు మాత్రమే పనికొస్తాయన్న. ఎక్స్పోర్ట్కి అవి అనువుగా ఉండవు. విపరీతమైన కలరకాయలు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా తమిళనాడు కొనుగోలుదారులే, అందువల్ల అక్కడ ధర తక్కువ. ఎక్స్పోర్ట్ పనికొచ్చే కాయలు లేవు అక్కడ, అన్ని కలర్ టమాటాలే. అన్న, జూన్ ఫస్ట్ వీక్ రేట్ జంప్ అయ్యే ఛాన్స్ ఉందా అన్న? టెల్ మీ. రెడ్డి ఫార్మర్స్ గారు, దీనికి రిప్లై వచ్చాయి. 15 కేజీ బాక్స్ 250 నుంచి 300 వరకు వెళ్ళే అవకాశం ఉందని డీసీ మధు గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, నేను కుప్పం కుమార్ వీకోట రేట్ పెట్టండి అన్న భానుప్రకాష్ గారు. ఈ మధ్యలో బాగా పోవడం లేదన్నా, అందుకే ఆలమారట రేట్ చెప్పడం లేదు, ప్రయత్నిస్తానన్న. ఇక ఉపేంద్ర ఫార్మర్ గారు నా షార్ట్ వీడియోలు చూస్తూ నన్ను అభినందించి కామెంట్లు పెట్టారు, వారికి నా ధన్యవాదాలు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, దనికొండ నరసింహారెడ్డి గారు, నిజమైన రైతులకు టమోటా గిట్టుబాటు ధరలు దక్కనివ్వరని అనిపిస్తుంది ఈసారి. నార్త్ సైడ్ లోకల్ టమాటాలు ఉన్నాయి. ఈసారి అందరూ అనుకున్నంత రేంజ్లో ఎక్స్పోర్ట్ జరగవు. ప్రకృతి వైఫల్యం వలన ఏమైనా జరగాలి. ఈశ్వర్ యాదవ్ గారు, జూన్ 15న పక్కా 15 కేజీల బాక్సు 15 కేజీల బాక్సు 500 రూపాయలు పోతుంది. రైతులకు చెప్పండి, రైతులు చాలా బాధపడుతున్నారు పాపం. అన్నదాతలందరికీ ఆయన భరోసా ఇస్తున్నారు ఈశ్వర్ యాదవ్ గారు. ఖచ్చితంగా జూన్ 15వ తేదీన చిన్న బాక్స్ 500. దానికి అన్నదాత రిప్లై ఇచ్చా, చాలా మంచి మాట చెప్పారన్న, సంతోషం అని చెప్పి. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, ఇక శంకర్ గారు, వర్షాలు పడి డ్యామేజ్ అయితే తప్ప రేటు రాదు. 100 మందిలో 98 మంది టమోటా నాటారు. ఇంకా ఎక్కడ వస్తుంది రేట్? 3 months రాదు బ్రో. గతంలో కూడా ఆయన ఇదే కామెంట్ పెట్టారు, మళ్ళీ పెట్టారు, రిపీట్ చేశారు. అన్న உங்க ఫోన్ నెంబర్ கொடுக்கீங்களா? நான் வீடியோ கடைசியில் பாருங்க. நீங்கள் தொலைபேசி నంబర్ ఎన్ ఇరుకుం. రైతుల ఆత్మహత్యల కారణం డాష్ డాష్ డాష్. సారీ, పెయిడ్ ఆర్టిస్టుల గురించి నో రీడింగ్ ఫర్ ద కామెంట్. జూన్ జూలై నెలలో రూపీస్ ఎలా ఉంటాయి చెప్పన్నా? రేట్స్ సారీ ఇది వాట్సాప్ భాష. జూన్ జూలై నెలలో రేట్స్ ఎలా ఉంటాయి చెప్పన్నా? ఏం చెప్తామన్నా, ఇదివరకు అన్నదా చెప్పడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు జరిగితే తప్ప టమోటాలు అద్భుతాలు రావని చెప్పి పరిస్థితి అలాగే ఉంది. ఇక ఢిల్లీ ప్రసాద్ గారు, హాయ్, మాది పలమనేర్, చిత్తూరు డిస్టిక్, చౌడేపల్లి మండలం, ఎస్ అగ్రహారం. రైతు పేరు వి లోకేష్. టమోటా 3 ఎకరాలు నాటి 7 లక్షలు అప్పులయ్యింది. యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓం శాంతి. ఆత్మహత్య చనిపోవడం జరిగింది. రైతులు ఇలాంటి పనులకి పాల్పడవద్దు అని వేడుకుంటున్నాను. మీరే కాదన్నా, మన యూట్యూబ్ ఛానల్ తరఫున అందరి అన్నదాతలకు ఇదే నా విజ్ఞప్తి. ఈ పంట కాదు మరో పంట. రిప్లై కామెంట్స్ వచ్చాయి, అవి పెయిడ్ ఆర్టిస్ట్ గురించి. ఐఎమ్ సారీ. ఇక మీకు అందరికీ తెలిసిందే, ఈ పెహల్గాంలో దాడి తర్వాత భారత ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో
తీవ్రవాద స్థావరాలపై దాడి చేయడం జరిగింది. దాని ప్రతిగా పాకిస్తాన్ కూడా దాడులు చేసింది. మన సైన్యం అయితే పాకిస్తాన్ క్షిపణులంతా ధ్వంసం చేశాయి. యుద్ధం తీవ్రస్థాయి దాలుస్తుంది. ఇక పాకిస్తాన్ ఆట కట్టు, పాకిస్తాన్ సర్వనాశనమే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం కలిసిపోతుందని అందరూ అనుకున్నారు. చివరికి యుద్ధం వద్దు శాంతి ముద్దు అన్న సిపిఐ నేతల్ని కానివ్వండి, యుద్ధం ఆపమని ఏడ్చిన మహబూబా ముఫ్తీ గారిని కానివ్వండి, దేశద్రోహులు అంటూ విపరీతమైన పోస్టులు వచ్చాయి సోషల్ మీడియాలో. ఇదంతా చెప్పడం కారణము రవిరెడ్డి గారు. ఇందిరాగాంధీ పోస్ట్ పెట్టారు మీరు ఐరన్ లేడీ అని, అంత సీన్ లేదు. 1971 వార్లో 94,000 పాకిస్తాన్ సైనికుల్ని బందీగా పట్టి ఆర్మీని వదిలేసి కనీసం మన ఆర్మీ 54 మందిని వెనక్కి తేలేదు. సో కొంచెం చరిత్ర తెలిసి పోస్ట్ పెట్టి ఉంటే బాగుండు. చరిత్ర తెలిసి ये क्या होया हिंदुस्तान लोगों को, मोदी भाई के चक्कर में पड़को मरहूम नेताओं के बारे में बुरी बुरी बयानात करते हैं. దీని అర్థం మరణించిన నేతలందరినీ అగౌరవపరచడము. చివరికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి అభిమానించే ఆ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరూ ఒక విషయం మర్చిపోతున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి తొట్టతొలి భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైన ప్రధానమంత్రి. ఆయన సారథ్యంలోనే అణుపరీక్షలు జరిగాయి. ఆయన సారథ్యంలోనే కార్గిల్లో మనం యుద్ధం విజయవంతంగా ముగించాము. అప్పుడు కూడా మన భూభాగంలో ప్రవేశించిన పాకిస్తాన్ సైనికులు తరిమి కొట్టి అక్కడితో యుద్ధం ఆపేసాం. మనం పీవోకోని పైకి వెళ్ళాలని వాజ్పేయి కూడా అనుకోలేదు. ఇక ఇందిరాగాంధీ గారికి లేడీ ఐరన్కి అంత సీన్ లేదు. కామెంట్ పెట్టిన రవిరెడ్డి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, భారతీయ జనతా పార్టీ తొట్టతొలి ప్రధాని, ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతీయ జనతా పార్టీ. ఆయనే అన్నారు 1971 యుద్ధంలో భారతదేశం గెలిచిన తర్వాత, పాకిస్తాన్ 2 ముక్కలైన తర్వాత అపర దుర్గాదేవి, అపర కాళీమాత అని ఇందిరాగాంధీ గారిని కీర్తిస్తూ ఆయన మాట్లాడారు. ఇది ఆన్ ద రికార్డ్, పార్లమెంట్లో ఉంది, బయట ఉంది, మీరు ఒకసారి చూసుకోండి. ఇందిరాగాంధీ గారు పెట్టే రిప్లై కామెంట్, శ్వేత సౌధం కనుసంధంలో స్వర్గీయ ఇందిరాగాంధీ గారి పని చేయలేదు. ఆమె ఆనాటి అధ్యక్షుడు నిక్సన్ పాకిస్తాన్ జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పినా ఆమె అప్పటికప్పుడు ఆ ప్రెస్ మీట్ రద్దు చేసుకుని నేరుగా ఆమె భారతదేశం వచ్చింది. అమెరికా మనకేమి యజమాని కాదు, మిత్రదేశం మాత్రం, ఏం చేయాలో మాకు తెలుస్తుంది. ఇది చరిత్ర. ఇప్పుడు 3 రోజుల్లో ఎందుకు తీవ్రస్థాయి దాడి చేసి మళ్ళీ యుద్ధం అంటే ఎందుకు ముందుకెళ్లారో, ఎందుకు ఆపేశారో ఎవరికి అర్థం కావడం లేదు. డొనాల్డ్ ట్రంప్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోయింది. ఓకే, యుద్ధం వద్దు శాంతి వద్దు, యుద్ధం జరిగితే ఉభయ పక్షాలు నష్టపోతాం. కానీ యుద్ధం వద్దన్న వాళ్ళని ఎన్నెన్ని మాటలు సోషల్ మీడియాలో. మళ్ళీ చెప్తారు రవిరెడ్డి గారు, నాకు చరిత్ర తెలుసు, మీరు ఒక వాక్యం అడిగితే అంత సీన్ లేదు ఇందిరాగాంధీ గారికి అని. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ హర్టెడ్, నాకు చాలా బాధగా ఉంది. నెహ్రూ గారు కాశ్మీర్ అంశాన్ని తీసుకుని ఐక్యరాజ్యసమితి పెట్టారు, లేకపోతే ఆ రోజు మనకు కాశ్మీర్ మొత్తం మన చేతులకు వచ్చేది. ఇందిరాగాంధీ గారు యుద్ధం చేశారు, కాశ్మీర్ సమస్య పక్కన పెట్టి పాకిస్తాన్ను 2 ముక్కలు చేశారు అని మీరందరూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇవాళ జరిగింది ఏమిటి? బట్టి ఇవన్నీ మనకొద్దు. మీరు ఇందిరాగాంధీ గారికి అంత సీన్ లేదని పెట్టిన మాట కోసం నేను చెబుతున్నాను. నాకు ఏ పార్టీలు లేవు, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను అందరినీ గౌరవిస్తాను. జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు, ప్రస్తుతం ఉన్న భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారిని కూడా. కానీ అభిమానించండి, ఆరాధించండి, ఏమైనా చేయండి. గత పాలకుల్ని, గత నేతల్ని పోల్చి వాళ్ళందరూ జీరో, ఈయన మాత్రమే హీరో అనుకోవడం మాత్రం తప్పు. నా అభిప్రాయం అంతే. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. కాకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితగా, అన్నదాత సుఖీభవ. మళ్ళీ చెబుతున్నాను, భారతదేశాన్ని పాలించిన ప్రధానమంత్రులు భారతీయ జనతా పార్టీ తరఫున తొట్టతొలి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన్ని కూడా మీరు గాలికి వదిలేసేట్లా?